అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 35వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అర్జున్ వచ్చేలోపు వెళ్ళిపో, కనీసం ప్రాణాలతోనైనా బయటపడతావు. తను వస్తే మాత్రం నిన్ను డెఫినెట్గా చంపేస్తాడని ఆర్షి అంత నొప్పితో కూడా ఒక్కో మాట కూడా పలుక్కొని అంటుంది. ఏంటో ఇద్దరూ కలిసి తెగ వార్నింగ్ ఇస్తున్నారు. వాడి గురించి తెలిసే నా జాగ్రత్తలో నేనుండి నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చాను. బుద్ధిగా నాకు కోఆపరేట్ చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా, కాదని మొండికేస్తే నీ మీద మోజు తీర్చుకొని నీ శవాన్ని నీ ప్రియుడికి పార్సల్ చేస్తానని డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోతాడు వల్లభ్. కొన్ని గంటల క్రితం నవ్వుతూ బుట్ట బొమ్మలా ఉన్న ఆరుషి ఇప్పుడు ఏడుస్తూ వల్లభ్ ఏం చేస్తాడో అనే భయంతో బిక్కచచ్చిపోయి ఇంకా గట్టిగా ఏడుస్తుంది. తల అలాగే గోడ కానించి ఎక్కడ ఉన్నావద్దు, త్వరగా రా ప్లీజ్ అని కళ్ళు మూసుకొని కన్నీటిని స్వేచ్ఛగా విడుస్తుంది. టైం కాస్త నైట్ నుండి మరుసటి రోజు షిఫ్ట్ అయితే అందంగా డెకరేట్ చేసిన మండపం విండో నుండి చూస్తున్న సులోచన భుజం మీద చేయి వేసి బాధపడుతూ సులోచన, అర్జున్ అమ్మాయి ఎక్కడున్నా సరే కనిపెడతాడని విశ్వనాథ్ అంటే ఈ టైంకి పెళ్లిపీటల మీద నవ్వుతూ కూర్చోవలసిన జంట ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో ఇలా జరిగిందని విశ్వనాథ్ భుజం పట్టుకొని బోరున ఏడుస్తుంది సులోచన. ఉమా ఆర్షి కోసం ఏడ్చి ఏడ్చి తన షుగర్ లెవెల్స్ అన్నీ కూడా పడిపోతే ఇంట్లోనే డాక్టర్ని పిలిపించి డ్రిప్స్ పెట్టిస్తాడు విశ్వనాథ్. అందరూ అర్జున్ ఇంట్లోనే ఉండి బాధపడుతూ ఉంటే కౌశిక్ మధు అందరినీ బ్రతిమలాడి కాస్త ఎంగిలి పడేలా చేస్తారు. అర్జున్ సిగ్నల్ కట్ అయిన చోట అంగుళం కూడా వదిలిపెట్టకుండా వెతికినా ఏ ఒక్క క్లూ కూడా దొరకదు. కోపం బాధ కలగలిపిన ఫీలింగ్స్తో తన రూమ్ బాల్కనీలో ఉన్న అర్జున్ కౌశిక్కి ఏ క్షణము బద్దలై అగ్నిపర్వతంలా కనిపిస్తాడు. అర్జున్ భుజం మీద చెయ్యేసి ఆవేశంతో కాకుండా ఆలోచనలతో ఆలోచించు అర్జున్ అని కౌశిక్ అంటే కౌశిక్ వైపు చూడకుండా లైఫ్లో ఫస్ట్ టైం భయమేస్తోందిరా. తను మిస్ అయ్యి ఆల్మోస్ట్ 12 అవర్స్ అవుతున్నా ఏ చిన్న క్లూ కూడా దొరకట్లేదు. లైఫ్లో ఫస్ట్ టైం నా ఇన్ఫ్లుయెన్స్, డబ్బు, హోదా అన్నీ కూడా ఇప్పుడు వర్క్లెస్గా అనిపిస్తున్నాయిరా అని అర్జున్ పెయిన్తో అంటాడు. అర్జున్ బీ స్ట్రాంగ్ అని అందరికీ నువ్వే చెప్పి ఇప్పుడు నువ్వే ఇలా స్ట్రెస్ తీసుకోవడం కరెక్ట్ కాదురా. అంటే తన విషయంలో తనే నా బలహీనత, ఇంకెలా స్ట్రాంగ్గా ఉండాలి కౌశిక్. తనకి ఏమైనా అయితే అనే థాట్ని నా మైండ్ యాక్సెప్ట్ చేయలేకపోతుందిరా అని అంటూ బాధపడతాడు. డోంట్ థింక్ నెగిటివ్ రా అని కౌశిక్ అర్జున్కి సముదాయిస్తూ అంటూ ఉంటే అర్జున్ ఆ శంకర్ గడ్ నుంచి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. లేదు అర్జున్, పోలీసులు ఎంతగా అడిగినా సరే కొట్టినా తనకేమీ తెలియదని అంటున్నాడని కౌశిక్ అర్జున్తో అంటాడు. 10 మినిట్స్లో వాడు గెస్ట్ హౌస్లో ఉండాలని అంటాడు అర్జున్ దవడలు బిగించి. అని కౌశిక్ ఎస్ఐ కాల్ చేసి అడ్రస్ చెప్పి ఎఫ్ఐఆర్ వద్దని అంటాడు. అర్జున్ కార్ కేసు తీసుకొని స్పీడ్గా గెస్ట్ హౌస్కి చేరుకుంటాడు. వెనకే అతడి ఆవేశాన్ని అంచనా వేస్తూ కౌశిక్ కూడా వెళ్తాడు. వయసు కారణంగా అప్పటికే పోలీసుల చేత చావు దెబ్బలు తిన్న శంకర్ అక్కడే సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చున్న అర్జున్ని చూసి బ్రతుకు మీద మిగిలిన ఆశ కూడా పోతే పోలీసులు చెల్లుట్ చేసి వెళ్ళిపోతారు. టీషర్ట్ హ్యాండ్స్ని పైకి లాక్కొని ఒకే ఒక పంచ్ శేఖర్ ముఖానికి గిఫ్ట్గా ఇస్తాడు అర్జున్. దెబ్బకి 2 దవడపళ్ళు ఊడి ముఖమంతా రక్తమయమైతే చెప్పు, నీకు 2 మినిట్స్ టైమిస్తున్నా నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని నెట్టించిన గొంతు అడుగుతాడు అర్జున్. నాకు నిజంగానే తెలియదు అర్జున్, వాడికి బెయిల్ కూడా రాకుండా నువ్వు చేసేసరికి నేను ఎంత ప్రయత్నించినా వానికి ఎవరూ కూడా ముందుకొచ్చి బెయిల్ ఇవ్వలేదు. దాంతో నా మీద కోపంతో నేను చూసడానికి కూడా వాడు రావద్దని తిట్టి పంపించేశాడు. అప్పటి నుండి నేను జైలుకి కూడా వెళ్ళలేదు. సడన్గా ఇంటికి పోలీసులు వచ్చి నీ కొడుకు ఎక్కడా అని నన్ను అరెస్ట్ చేశారు. అవతల నన్ను పెళ్లి చేసుకునే పాపానికి నా భార్య గుండెపోటు తెచ్చుకుంది బాబు, నీకు దండం పెడతాను. తనను బ్రతికించుకోవడానికైనా నన్ను వదిలిపెట్టని అర్జున్ కాల్ పట్టుకుంటాడు శంకర్ని వదిలించుకొని వెనుక ప్యాంట్ దగ్గర పెట్టుకున్న లైసెన్స్ గన్ వాడు పాయింట్ బ్లాక్లో పెట్టి, నిజం చెప్పకపోతే ఇప్పుడే చేస్తావు, నాకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చి ఇక్కడ నుంచి సేఫ్గా నీ భార్య దగ్గరికి పో అని అంటాడు. చింత నిప్పుల్లా ఉన్న కళ్ళతో. నేను నిజమే చెప్తున్నాను అర్జున్ బాబు, నేను దుర్మార్గునే కాదన్ను, కానీ సొంత మేనకోడల్ని ఎత్తుకెళ్ళమని చెప్పింది నీచుండి అయితే కాదు. ఆస్తి కోసం సొంత తోడబుట్టిన దాన్ని కపట ప్రేమతో మోసం చేసి నా కొడుకుతో పెళ్లి చేయాలని చూశాను, అందుకు ఇప్పుడు అనుభవిస్తున్నానని ఏడుస్తూ అంటాడు శంకర్. ఫ్రస్ట్రేషన్ తట్టుకుని అర్జున్ని ట్రిగ్గర్ నొక్కుతుండగా కౌశిక్ నొక్కకుండా ఆపుతూ, అతను చెప్పేది నిజమే అర్జున్, లాస్ట్ 1 మంత్ నుండి వల్లభ్తో కాంటాక్ట్లోనే లేడు. జైలర్ని కనుక్కున్నాను, ఫోన్ కాల్స్ అన్నీ కూడా ట్రాక్ చేశాను, నథింగ్ టు స్ట్రేంజ్, ఇంకా వదిలేదనని అని అంటాడు. అర్జున్ చేతిలో నుండి అతన్ని విడిపించి ఒక గార్డ్ని అతని మీద షాడోగా పెడతాడు. వాచ్ చేస్తూ ఉండమని చెప్పి కౌశిక్ అర్జున్ చుట్టూ నెగిటివిటీ చుట్టుముడుతూ ఉంటే ఆరుషితో టైం స్పెండ్ చేసిన రూమ్లోకి వెళ్ళి తను వచ్చినప్పుడు అక్కడే పెట్టి మర్చిపోయిన తన థింగ్స్ అవి చూస్తూ అక్కడే ఉన్న ఆరుషి బ్రాస్లెట్ని చేతిలోకి తీసుకొని మోకాల మీద ఫ్లోర్ పైన పడిపోయి, ఎక్కడ ఉన్నవారు, ఐ మిస్ యూ సో మచ్, నువ్వు ఎక్కడ ఉన్న త్వరలో నేను చేరుకుంటానని పైకి అని అనగానే అంటున్న కన్నీటి డాలుస్తాడు. అలా ఎప్పుడు చూడని అర్జున్ని చూసి కౌశిక్ గుండె బరువెక్కుతుంటే తను కూడా కింద కూర్చొని గట్టిగా సైడ్ నుండి హక్ చేసుకుంటూ, ప్లీజ్ బావా నేను ఇలా చూడలేకున్నా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా అని అంటాడు. ఐ కాంట్ కౌశి, తను ఆ బాస్టర్ చేతిలో ఎంత ఇబ్బంది పడుతుందో, అది చాలా సెన్సిటివ్ రా, ఆ రోగ్ దానికి చిన్న గాయం చేసినా నేను తట్టుకోలేను కౌశిక్ ఇక్కడ అని వేలుతో ఆర్ట్ మీద చూపిస్తూ చాలా పెయిన్గా ఉందిరా నాకు అని అంటాడు అర్జున్. ఎప్పుడు రాయల్ ఫుల్ యాటిట్యూడ్ ఉండే
తన ప్రాణ స్నేహితుడు ఇప్పుడు బాధపడుతూ ఉంటే ఆర్షి విషయంలో అర్జున్ ఎంత బలహీనంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఆ క్షణం అతని పెయిన్ చూసి కౌశిక్కి కళ్ళల్లో నీళ్ళాగు. ఆర్షి కనిపించకుండా పోయినప్పటి నుండి మరుసటి రోజు నైట్ 2 రోజుల నుండి ఏమీ తినకుండా నీరసంగా ఉన్న ఆర్షి తన బలహీనతకి వల్లభ్కి అడ్వాంటేజ్ అవ్వకూడదని మూతపడుతున్న తన కళ్ళని బలవంతంగా ఆపుకుంటూ ఉంటుంది ఆరుషి. ఇంతలో తలుపు చప్పుడు అవడంతో ఆరుషికి ఆ చీకట్లో అతని ఆకారం మాత్రమే కనిపిస్తూ ఉంటే భయంతో వెనక్కి పాకుతూ ఉంటుంది ఆరుషి. వల్లభ్ సైడ్ స్మైల్ వదులుతూ ఆమె ఎదురుగా కూర్చొని చేతికి కట్టిన గొలుసు ఓపెన్ చేసి రెక్క పట్టుకొని ఇంకో రూమ్లోకి లాక్కొని వెళ్తాడు. నన్ను వదులని అరుస్తున్న ఆరుషి అరుపు అతని చెవికి ఎక్కుతూ ఉంటే రూమ్లోకి లాక్కొచ్చి డోర్ గడి పెడతాడు. అక్కడున్న సెటప్ చూసి ఆరుషి గుండె ఆగినంత పని వణుకు పుడుతుంది. వల్లభ్ ముందుకొచ్చి షివరవుతున్న బాడీ బెడ్ మీద తోస్తాడు. మొత్తం పూలతో అలంకరించిన బెడ్, టేబుల్ మీద పండ్లు, నైఫ్ చూసి వల్లభ్ నచ్చిన బంగారం అని అడుగుతాడు షర్ట్ బటన్స్ తీస్తూ. ఆరుషి బెడ్ దిగి ఇంకోవైపు పరిగెత్తితే ఏంటి బంగారం, రన్నింగ్ రేసా, ఇలా కూడా బాగుంటుందిలే, ఒకసారి చిక్కితే ఏం మజా అని ఆమె దగ్గరికి వస్తూ అంటాడు. నువ్వు మగాడివైతే ఇలా బలవంతంగా చిక్కించుకోవడం కాదురా, దమ్ముంటే నా అర్జున్ని ఓడించి అప్పుడు మాట్లాడు, తనతో ఢీ కొట్టు, అప్పుడు తెలుస్తుంది ఎవడు మగాడో అని కోపంతో అరుస్తుంది ఆరుషి. ఏంటే మరదలవని కొంచెం సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటి, నన్ను రెచ్చగొడుతున్నావా? అయినా ఈ టైం వేస్ట్ పనులు నాకెందుకులే కానీ రావే అని అంటూ ఆమె దగ్గరికి ఒక్క ఉదటన చేరుకొని ఆమె చేతిని పట్టుకొని బెడ్ మీదకు తోస్తాడు. పెళ్లి కూతురి గెటప్లో ఉన్న ఆరుషి, ఎంత ముద్దుగా ఉన్నావే బంగారం అని, ముందు నేనే నిన్ను టేస్ట్ చేస్తాను, ఆ తర్వాత నీ అర్జున్ గాడు ఏం చేస్తాడో చూద్దామని అంటాడు. వల్లభ్ మీద పడే టైంకి కాలుతో అతని కడుపులో తన్ని పక్కనే ఉన్న నైఫ్ని తీసుకొని దూరం జరుగుతుంది. అప్పటికే ఒంట్లో ఉన్న కాస్త శక్తి బలంగా ఉన్న అతని ప్రతిగించడంలో తగ్గిపోతే కళ్ళు తిరుగుతున్న ఒక చేత తల పట్టుకొని దగ్గరికి వస్తే చంపేస్తాను అని కత్తి చూపిస్తుంది. ఇలాంటివన్నీ చూసి నేను భయపడే రకం కాదు కానీ మూసుకొని రావి, ఆమె చేతిలో ఉన్న కత్తి తీసుకోవడానికి ట్రై చేస్తూ అంటాడు. వల్లభ్ కళ్ళు మూసుకొని అర్జున్ రూపం కళ్ళు ముందు ఊహించుకొని గట్టిగా ఆ కత్తితోనే పట్టుకున్న అతని చేతికి గాయం చేసి తలుపు దగ్గరగా వెళ్ళి గట్టిగా బిగుసుకున్న తలుపు గడి తీస్తూ ఉంటే గాయమైన చలించని వల్లభ్ కోపంతో ఆమె జుట్టుని పట్టుకుంటాడు. నొప్పికి అమ్మ అని అరుస్తుంది ఆమె బాధ అతని మనసు తృప్తి పడితే అతనిలాగే జుట్టు పట్టుకొని తన వైపు తిప్పుకొని కందిన చెంపకే గట్టిగా కొడతాడు. ఆ ఫోర్స్కి అదే తలుపు కొట్టుకొని నుదురు చిట్లి రక్తం బొట్లు బొట్లుగా కారితే కళ్ళు తిరిగి పడిపోతుంది ఆర్షి. వల్లభ్ బయట సెక్యూరిటీగా తెచ్చుకున్న కిరాయి రౌడీ దగ్గరని పిలిచి ఇంతకు ముందున్న రూమ్లోనే బంధించి దాన్ని స్పృహ వచ్చినప్పుడు చెప్పండి అని ముందుకు వెళ్ళి ఆ రౌడీ ముఖాలను చూసి, రే దాన్ని మీరు టచ్ చేసినా నెక్స్ట్ సెకండ్ నేను మీ పిల్లలని టచ్ చేయాల్సి ఉంటుంది అని వాళ్ళకి వార్నింగ్ టోన్లో చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు వల్లభ్. వాళ్ళ ఊరిలో పెట్టిన మనిషి ద్వారా తన తండ్రికి జరిగింది తెలుసుకొని ఇంకా ఆవేశంతో రగిలిపోతూ, నేను ఇంత తేలిగ్గా వదలను అర్జున్, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం దీనిలో ఉంది, దీన్ని అడ్డు పెట్టుకొని దెబ్బ కొట్టి నా ఆహాన్ని సాటిస్ఫై చేసుకుంటానని అనుకుని మళ్ళీ ఏ కాలేజీలో చదువుకుంటుందో ఎక్కడ స్టే చేస్తుందో తెలుసుకోమని అదే వ్యక్తికి చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సులోచన విశ్వనాథ్తో కలిసి శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి జరిగినంత చెప్పి తను క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అడుగుతారు. నేను ముందే చెప్పాను కదా తల్లి, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని, ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయి జాతకంలో గండం బలపడుతోంది, మృత్యువు తనని పొంచి ఉందని శాస్త్రి గారి అంటారు. వాళ్ళిద్దరితోటి సర్వం సృజించిన మీరే ఇలా అంటే ఎలా స్వామి, ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా అని అడుగుతారు విశ్వనాథ్. బ్రహ్మ రాసిన తలరాతకి ఎదురు లేదు విశ్వ, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు, అంతా కూడా ఈశ్వరిచ్చ, ఏ భావం లేకుండా అంటారు శాస్త్రి గారు. నిరాశతో వెనుతిరుగుతూ ఉంటే శాస్త్రి గారు కళ్ళు మూసుకొని పసి హృదయాలు స్వామి వేరు చెయ్యకని మనసులోనే శివయ్యని వేడుకుంటాడు ఆయన. అర్జున్ ఆరుషిని కిడ్నాప్ అయిన ప్లేస్లో కారు ఆపి సీట్కి తల అంచుకొని కళ్ళు మూసుకొని అగ్ని కుంపట్లా రగులుతున్న గుండెని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆరుషి తనతో మాట్లాడిన మాటలే తనకి గుర్తొస్తూ ఉంటే, స్వచ్ఛమైన తన నవ్వే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే గుండెని రంపం పెట్టి కోస్తున్న బాధని అనుభవిస్తాడు. నా ప్రేమేం లేకుండానే నా లైఫ్లోకి వచ్చావు, నన్ను నీ ప్రేమల పిచ్చోని చేసి వెళ్ళకే, నీకు దగ్గరలోనే ఉన్నాను, వస్తున్నా బేబీ అని మూసుకున్న కళ్ళ వెంబడి కన్నీరు రాకుండా గట్టిగా కళ్ళని మూసుకుంటాడు. మరుక్షణం మైండ్లో ఏదో స్ట్రైక్ అయ్యి వెంటనే మొబైల్ నుండి ఎవరికో కాల్ చేసి కాసేపు మాట్లాడి కార్ని యూటర్న్ చేసుకుని ముందుకు హై స్పీడ్తో పోనిస్తాడు. వల్లభ్ మనుషులని ఆర్షిక్ కాపలా పెట్టేసి మళ్ళీ చదువుతున్న కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. టైం చూసి దీన్ని లేపేయాలనుకుని మొత్తం చూసి
తిరిగి ఆర్షిని బంధించిన ఏరియాకి వస్తాడు. వల్లభ్ వెళ్ళిన ఒక గంటకి స్పృహ వచ్చిన ఆర్షి చుట్టూ చూసుకొని తల మొత్తం పగిలిపోతున్న ఫీలింగ్ వస్తూ ఉంటే నెమ్మదిగా లేచి గోడను సపోర్ట్ చేసుకొని కూర్చుంటుంది. నుదురు చుట్లి రక్తమంతా ఆర్షి చీరను తడిపేస్తూ ఉంటే చేతుకున్న గొలుసు రాసుకొని మణికట్టు అంతా కూడా రెడ్గా అచ్చులు తేలిపోయి వాపు తేలి ఉంటుంది. వల్లభ్ కొట్టిన దెబ్బలకు శుతిమెత్తని బుగ్గ కందిపోయి వాపు తేలి ఉంటుంది. బ్యాంగిల్స్ జ్యువెలరీ సౌండ్కి తలుపు అవతలున్న రౌడీలు ఆర్షికి స్పృహ వచ్చిందనుకుని తలుపు తెరుస్తారు. దగ్గరికి వస్తున్న వాళ్ళని చూసి పక్కనే ఉన్న గ్లాస్ పీస్ తీసుకొని ఊపిరి భారంగా తీసుకుంటూ మొండి ధైర్యంతో చూస్తుంది. దగ్గరికి వచ్చి అన్నం ఉన్న ప్లేట్ ఆర్షి పక్కన పెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు తలుపేసుకొని వెళ్ళగానే తను ఎక్కడుందో చుట్టూ చూస్తుంది. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని. బట్ కనీసం విండో కూడా లేకుండా చీకటి తప్ప ఇంకేమీ దొరకదు తనకి. ఏడుపు ఒకటే. నీకు తోడుగా ఉన్నానని భరోసా ఇస్తూ ఉంటే దానికి కూడా శక్తి సరిపోక శూన్యంలోకే చూస్తుంది. స్పృహలోకి వచ్చిన ఉమా నా కూతురు ఎలా ఉందో, ఆ రాక్షసుడు ఏం చేశాడో అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే ఆమెను ఓదార్చడం ఎవరితరం కాదు. ప్రియా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. వల్లభ్ గురించి తెలుసు కాబట్టి ఇంటికి రాకుండా తిండి నిద్ర మర్చిపోయి మరి ఆర్షి కోసం ఊపిరి సలపని వెతుకులాటలో ఉన్న అర్జున్ కోసం సులోచన సహా ఇంట్లో అందరూ కూడా ఏ క్షణానికి ఏం జరుగుతుందో అని టెన్షన్తో నిమిషాలని గంటలుగా గడిపేస్తారు. ఆ రోజుకి ఆర్షి కనిపించక మూడో రోజు వల్లభ్ ఆర్షి దగ్గరికి వచ్చి నీ ప్రియుడు నువ్వు లేక అల్లాడిపోతున్నాడు బంగారం అని అంటాడు. ఆర్షితో కళ్ళు మూతలు పడుతున్నా కూడా కోపంగా చూస్తూ చేతిలో గ్లాస్ పీస్ని పట్టుకొని తన కడుపుకి గురి పెట్టుకుంటుంది. ఆర్షి తన మీదకి అటాక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన వల్లభ్ ఆర్షి అలా తనకి గురిపెట్టుకోవడం చూసి ఒక్క అడుగుని వెనక్కి వేసి వద్దు బంగారం, నీకు ఇష్టం లేకుండా నేను తాకను, ముందు ఆ గ్లాస్ పీస్ పడేయని ఆమె చేతిలో లాక్కోవాలని చూస్తాడు. ఆర్షికి ఏమైనా అయితే అర్జున్ని ఆపటం ఆ దేవుని తరం కూడా కాదని అతని చేతి దెబ్బ రుచి చూసిన వల్లభ్కి బాగా తెలుసు. అందుకే ఆర్షిని సేఫ్గా ఉండనిస్తున్నాడు. అక్కడ వల్లభ్ ఇంటెన్షన్ ఆర్షిని అడ్డు పెట్టుకొని తనకి తన తండ్రికి చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని, ఇంకా ఆర్షిని ఎమోషనల్గా వీక్ చేసి వేరే ఆప్షన్ లేకుండా తనంతట తానే లొంగిపోవాలని. వల్లభ్ని చూస్తూ నన్ను తాకితే ఇప్పుడే చేస్తాను, నా మనసులోనే కాదు నా అణువణువులోనూ అర్జున్ నిండిపోయాడు. ఈ శరీరం తనకి మాత్రమే సొంతం. నీలాంటి పిచ్చి కుక్క నీడ కూడా పడనివ్వను. తను నేను వేరువేరు కాదు. ఇక్కడ నాకు ఏమైనా అయితే అక్కడ వాడి ఊపిరి ఆగిపోతుంది. అది మా ఇద్దరి మధ్య ఉన్న బంధం అని తగ్గకుండా అంతే గట్టిగా అంటుంది ఆర్షి. ఆర్షి మాటలు విన్న వల్లభ్కి తనలో ఉన్న ఈగో నిద్రలేస్తే గట్టిగా నవ్వుతూ నీ మొగుడి మీద నీకు గట్టి నమ్మకమే ఉంది కదా, సరే నీ ముచ్చట నేనెందుకు కదనాలి, వాడిని అంతం చేసే నీ దగ్గరికి నేను వస్తాను, అప్పుడు నీ నోటితోనే మగాడు అని అనిపిస్తాను అని ఆరుషిని కింద నుంచి పై వరకు చూస్తూ వెళ్ళిపోతాడు వల్లభ్. ఆ రాత్రి అందరికీ కూడా కాలరాత్రిని తలపిస్తే వల్లభ్ తల్లి చావు బతుకుల మధ్య ఉందని తెలిసిన ముందు మళ్ళీని అంతం చేసి వెళ్ళాలనుకుంటాడు. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆర్షికి గట్టిగానే పెట్టి మళ్ళీ ఉంటున్న ఇంటికి వెళ్తాడు. ఊరు వదిలి వచ్చిన మళ్ళీ అర్జున్ హెల్ప్తో పగలు కాలేజీలో చదువుకుంటూ నైట్ అర్జున్ హోటల్ పార్ట్ టైం వర్క్ చేస్తుంటుంది. అర్జున్ ఉన్న పరిస్థితి తను డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదని కౌశిక్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనక స్టీవ్ ఫాలో చేస్తూ ఉంటాడు. ఎవరికి అనుమానం రాకుండా వాడు కావాలని మనల్ని డైవర్ట్ చేయడానికి సిటీ అవుట్కట్స్లో సిగ్నల్ కట్టేలా చేశాడని కౌశిక్ అంటాడు. నుదురు రఫ్ చేసుకుంటూ మండే అగ్నిపర్వతంలా ఉన్న అర్జున్ మనసుని చదవడం కౌశిక్కి సాధ్యపడదు. రావాల్సిన ప్లేస్ రావడంతో అర్జున్ ఫుల్ యాటిట్యూడ్గా డాష్బోర్డ్లో ఉన్న గన్ తీసుకొని ప్యాంట్ వెనక దోపుకొని ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. కౌశిక్ బాబా నీ ప్రిడిక్షన్ కరెక్టే అని తను లోపలికి వెళ్ళి చుట్టూ స్కాన్ చేస్తున్న అర్జున్ని చూసి కౌశిక్ అర్జున్ వెనకెళ్ళి నిలబడతాడు. టైం 3 అవుతూ ఉంటే వల్లభ్ మళ్ళీ ఇంట్లోకి ఎవరూ చూడలేదని భ్రమపడి లోపలికి వెళ్ళి నిద్రపోతున్న మల్లీకి మత్తుమందు పూసిన కర్చీఫ్ని అడ్డు పెడతారు. దాంతో స్పృహ కోల్పోయిన మల్లీని తానొచ్చిన కారులోనే బ్యాక్ సీట్లో పడేసి కార్ని ముందుకు పోనిస్తాడు. ఆర్షి దగ్గరికి మల్లిని తీసుకొని వెళ్ళి తన కళ్ళ ముందే మల్లిని చంపేయాలని ప్లాన్. దాంతో ఆర్షి కూడా భయపడిపోయి తనకు సరెండర్ అవుతుందని అతని ప్లాన్. కానీ వాడికి తెలియదు వాడి వెనకాలే నిప్పులు కురిపిస్తున్న కాలరుద్రుడు వస్తున్నాడని. సుమారు 30 నిమిషాల ప్రయాణం తర్వాత మల్లిని కిరాయి రౌడీల చేతికి అప్పగించి ఆర్షి గదికెళ్ళిన వల్లభ్కి స్పృహలో లేకుండా దీనావస్థలో పడున్న ఆర్షిని చూసి తన భుజం మీద చెయ్యేస్తాడు. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న అరు కష్టం మీద లేచి అతని నెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ అతని పైశాచిక బలం ముందు తన బలం ఘోరంతా కూడా సరితూగదు. టైం వేస్ట్ చేయను బంగారం, ఇప్పటికే చాలా వెయిట్ చేశాను అని ఆ భుజం మీద నుంచి బ్లౌజ్ కిందకి లాగుతాడు. గట్టిగా లాగడం వల్ల భుజం దగ్గర బ్లౌజ్ చినిగిపోతే ఏడుస్తూ వదులు అని అర్థిస్తూ ఆర్షి తన శాయశక్తిలా కూడా ప్రయత్నిస్తూ విఫలమవుతుంది. మళ్ళీ నేను ఫినిష్ చేయమని రౌడీని ముందే చెప్పడంతో వాళ్ళు అక్కడే బలంగా దుక్కలా ఉన్న ఒకడు కత్తి తీసి తన కడుపులో పొడుస్తుండగా వీన్స్ పైకి తేలిన ఒక బలమైన కత్తి ఆమె కడుపును చీల్చకుండా అడ్డుపడుతుంది. తల తిప్పి ఈ చెయ్యి నుంచి చూపు తిప్పిన వాడికి ఎదురుగా ఆరుణ వర్ణం దాల్చిన కళ్ళతో ఫిట్ బాడీతో తననే కోపంగా చూస్తున్న అర్జున్ కనిపించి ఇంకో చేతితో అటాక్ చేయాలని చూస్తాడు. కత్తి పట్టుకున్న చేతిని ఇంకో
చేతుల్లోకి గురితిప్పి వాడితో చావు కేకలు పెట్టిస్తాడు. వల్లభ్ వాడి గొంతు విని అర్జున్ వచ్చాడని, అతని చేతిలో తనకు చావు తప్పదని అర్థం అవటానికి అర నిమిషం పట్టదు. వెంటనే ఆరుషిని వదిలేసి తను చేయాలనుకున్న పని చేయడానికి ఆరుషి చేయి పట్టుకుంటాడు. అర్జున్ కెపాసిటీ తెలిసిన వల్లభ్ ముందు జాగ్రత్త పడి ఒక 50 మందిని ముందుగానే పెట్టుకొని ఉంటాడు. అర్జున్ ఒక్కొక్కరికి మా స్టైల్లో మక్కలు విరగొడుతూ ఉంటే వాళ్ళు పెట్టే ఆతనాదాలు వల్లభ్కి ఆర్షికి వినిపిస్తూనే ఉంటాయి. వెంటనే అర్జున్ పంపిన లొకేషన్ చూసుకొని స్టీవ్తో కౌశిక్ అక్కడికి చేరుకుంటాడు. ఒక పెద్ద పాడుబడిన పాతకాలం నాటి ప్యాలెస్ అది. స్టీవ్తో కలిసి కౌశిక్ కూడా లోపలికి వెళ్తాడు. లేట్ చేయకుండా సురులో వచ్చిన మళ్ళీ అర్జున్ని చూసి ఏదో చెప్పే లోపే గెట్ ఇన్ ద కార్ అని ఒకే ఒక్క ముక్క చెప్పేసి ఆర్షి కోసం చూస్తున్న అర్జున్కి అమ్మ నా అన్న గట్టిగా అరుపు విరిచిన చెవిన పడగానే అతని ప్రాణం మెలిపెట్టినట్లుగా అవుతుంది. లేట్ చేయకుండా స్టీవ్ క్లియర్ ఇట్ అని గట్టిగా చెప్పేసి సౌండ్ వచ్చిన రూమ్కి వెళ్తుండగా వల్లభ్ చాట్ నుండి అర్జున్ నడుము కత్తితో గాయం చేయాలని చూడగా పసిగట్టిన అర్జున్ వాడి దగ్గరికి రాగానే కత్తి పట్టుకొని అటాక్ చేయడానికి ఎత్తిన చేతిని అలానే గాల్లోకి విరిచేసి కడుపులోని కాలుతో బలంగా తంతాడు. గంతేసి వాడి నుదుటిన పాయింట్ బ్లాక్లో పెట్టి అర్జున్ వాడి చావు ఎముడి రూపంలో తన ఎదురుగా కనిపిస్తూ ఉంటే విరిగిన చెయ్యి నొప్పి కూడా లెక్క చేయకుండా మొండిగా అర్జున్తో తలపడాలని చూస్తాడు వల్లభ్. వాడికి అంత సుఖమైన చావు ఇవ్వడం ఇష్టం లేని అర్జున్ గన్ ప్యాంట్ పాకెట్లోనే పెట్టి కౌశిక్ గో అండ్ సర్చర్ అని చెప్పేసి ముఖానికి ఒక పంచిస్తాడు. అర్జున్ నోట్లో నుండి ముక్కులో నుండి వస్తున్న బ్లడ్కి వల్లభ్ ఇంకా వెర్రెక్కిపోతూ పక్కనున్న ఒక ఇనపరాడ్ తీసుకొని అర్జున్ తల మీద కొట్టాలని చూస్తాడు. ఆ రాడ్ తనని తాకకుండా పట్టుకొని అదే రాడ్తో వాడి తల పగలగొడతాడు. వాడు పెట్టే కేకలు ఆ ప్లేస్ అంతా కూడా రీసౌండ్ వస్తూ ఉంటే తనలో ఉన్న కోపం ఇసుమంతా కూడా తగ్గని అర్జున్ వాడి 2 కాళ్ళు వెనక్కి పెట్టి మెలిపెట్టి విరుస్తాడు. అతని చెవుల్లో ఆర్షి అర్జున్ అరుపే మారుమోగుతూ ఉంటే కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఫుల్ మ్యాగజైన్ వాడి ఒంట్లో దింపుతూ ఉంటాడు. అర్జున్ కౌశి ఒక వైపుకి వెళ్ళి ఆర్షి కోసం టెన్షన్గా వెతుకుతూ ఉంటే సౌండ్ వచ్చిన వైపుకి వెళ్ళిన అర్జున్ తలుపు లాక్ చేసి ఉండడంతో ఒకే ఒక తన్నుతో ఆ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తాడు. కేవలం డోర్ ఓపెన్ చేసిన లైట్ మాత్రమే ఉన్న వెలుగులో రక్తం మడుగులో చలనం లేని స్థితిలో పడున్న ఆర్షి కనిపించి అర్జున్ నిలబడిన చోట శిలైపోతే వెనకే వచ్చిన కౌశి భారమైన మనసుతో ముందుకు అడుగులేసి అరు అని గట్టిగా అరుస్తాడు. ఇక్కడ మనం ఒక 30 నిమిషాలు వెనక్కి టైం ట్రావెల్ చేద్దాం. అర్జున్ తన మనుషులను కొడుతున్నప్పుడు అర్జున్ వచ్చాడని అర్థం చేసుకుని ఆర్షి చెయ్యి పట్టుకొని కత్తితో మణికట్టు దగ్గర కట్ చేసుకొని నువ్వు నా మరదలుగానే చావాలి, నాకు దక్కంది వాడికి కూడా దక్కకూడదు, నువ్వు లేక వాడు ప్రతిక్షణం కుమిలి కుమిలి చావాలి. ఇప్పుడు నిన్ను ఇలా వదిలేస్తే లాస్ట్ మినిట్లో అయినా వాడు నిన్ను బ్రతికించుకుంటాడు, నాకు అది ఇష్టం లేదు, చావే అని కత్తి తీసుకొని భయంతో చూస్తున్న ఆర్షి కడుపులో పొడుస్తాడు. పేగుకొస్తున్న బాధకి ఆర్షి అమ్మ అని అరుస్తుంది. అప్పుడు అరిచిన ఆరుపే అర్జున్ని చలింపజేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్లోకి రండి. అర్జున్ బరువెక్కిన గుండెలతో ఆర్షి దగ్గరకు ఒక్క అడుగు వేస్తూ ఉంటే తన షూ ఆమె రక్తపడుగులో తడిసి ఆమె ముందు మోకాల మీద కూలబడతాడు. కౌశి దాని ప్రాణం ఉందో లేదో చూడరా అని వదికే స్వరంతో అంటాడు అర్జున్. పల్స్ చెక్ చేసిన కౌశిక్ చాలా నెమ్మదిగా పల్స్ కొట్టుకోవడం చూసి ఉందిరా, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి అర్జున్, తనకేమీ కాదురా, నువ్వు టెన్స్ అవ్వకు అని అర్జున్ పరిస్థితికి భయపడి అంటాడు. ఆర్షి తన చేతిలోకి తీసుకొని నీకేమీ కాదు, ట్రస్ట్ మీ, నేను వచ్చేసాను. కంటికి చేరిన తడి వల్ల మసకబారిన రూపానికి కళ్ళు తుడుచుకొని ఆర్షిని తన 2 చేతుల్లోకి లిఫ్ట్ చేస్తాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి ఆరుషికి ఇప్పుడు ఏం జరగబోతోంది? తను బ్రతుకుతుందా లేకపోతే శాస్త్రి గారు చెప్పినట్టు తను చనిపోతుందా? ఆరుషి చనిపోతే అర్జున్ పరిస్థితి ఏంటి? అర్జున్ ఆరుషిల లవ్ స్టోరీ ఇక్కడితోనే ముగిసిపోతుందా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.